హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ ముందుకి మరో న్యూ ఇన్ఫర్మేషన్తో వచ్చేసానమాట. కాబట్టి మరి ఎవరికైతే ఏపీ తెలంగాణలో ఓటు కలిగి ఉన్నారో మరి మీకోసమేండి ఈ యొక్క వీడియో. మరి రీసెంట్గా ఎస్ఐఆర్ సర్వే అని చెప్పి ఒక సర్వే జరుగుతుంది. దాదాపుగా అన్ని ఇంట్లోకి వెళ్ళి ఎవరికైతే ఓటు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మరి బిఎల్ఓ లేదా బిఎల్ఏ అనేవారు మరి ఈ యొక్క ఫామ్స్ అందజేస్తారన్నమాట. మరి ఈ ఫామ్స్ మీరు ఖచ్చితంగా కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయని పక్షంలో మీ ఓటు అనేది తొలగించబడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి ఎప్పటిదాకా లాస్ట్ డేట్ అంటే మరి జూలై 14 సర్వే జరుగుతుంది. మీకు ఫైనల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మీకు జూలై 21 రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మీరు నెక్స్ట్ టైం ఓటు వేయలేరు, పర్మనెంట్గా కూడా పోయే అవకాశం ఉంది. అలాగే మరి తెలంగాణలో అయితే జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా కొనసాగబోతుంది. మరి వీరికైతే మరి జూలై 31న వాళ్ళకి లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ లిస్టులో కూడా మీ పేరుండేలో చూసుకోండి. ఫ్రెండ్స్, మరి బిఎల్ఓ మరి బిఎల్ఏ అంటే కొంచెం మీకు కొత్తగా ఈ యొక్క టెర్మినాలజీ అర్థం కాకపోవచ్చు. మరి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. ఫ్రెండ్స్, మరి ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరి యూట్యూబ్ నా యొక్క వీడియో రికమెండ్ చేస్తుంది. అనేక మందికి నా యొక్క వీడియో నా యొక్క ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి. ఇదే ప్రఫార్మా మరి ఎవరికైతే ఓటు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఫామ్స్ ఇస్తున్నారన్నమాట. ఈ ఫామ్స్ కంపల్సరీగా మీరు సెల్ఫ్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదా మీకు కానీ అంత నాలెడ్జ్ లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వారి చేత ఫిల్ చేయించి సైన్ పెట్టి ముఖ్యంగా ఫోటో అంటించి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రం వెరిఫికేషన్ అయిన తర్వాత మరి ఫైనల్ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా మరి ఈ ఫామ్ ఎలా రాయాలో చాలామందికి ఎన్నో అనుమానాలు, ఎన్నో డౌట్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఆ డౌట్స్ అన్నిటిని నేను క్లియర్ చేస్తాను అనమాట. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కాబట్టి ఈ ఫామ్స్ కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంది. కాబట్టి మీకు కన్ఫ్యూజ్ నేను తెలుస్తాను అనమాట. కాబట్టి అలాగే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ముందుగా ఏం చేయాలంటే మీ ఫోటో ఉంది కదండి, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో, దాని పక్కన మీ లేటెస్ట్ ఫోటో అనేది అంటించాలి. అంటించిన తర్వాత మరి మీకు పైన కనబడుతుంది కదా మీ యొక్క బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు, వారి యొక్క నెంబర్ డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వారిని కనుక్కోవచ్చు. లేదా మరి వారే వచ్చి సబ్మిట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వారే వచ్చి మీ అప్లికేషన్ తీసుకుంటారు. వారే వెరిఫై చేసి ఫైనల్ లిస్ట్లో మీ యొక్క పేరు అనేది యాడ్ చేస్తారన్నమాట. కాబట్టి రైట్ సైడ్ పైన ఇలా మీ యొక్క ఫోటో అనేది అంటించాలి. మరి పిన్ మాత్రం చేయొద్దండి. మరి వాళ్ళ తర్వాత ఫోటో స్కాన్ చేసే అవకాశం ఉంది కాబట్టి పిన్ చేయొద్దు, గమ్తో దేంతో అంటించండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మరి ఫామ్స్ అయితే ముఖ్యంగా 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా కూడా మీరు రాయగలరు. ఫస్ట్గా మనం ఈ యొక్క హోల్ బాక్స్ని మనం ఏ అనుకుందాం. సపోజ్ ఈ హోల్ బాక్స్ని ఏ అనుకుందాం. ఈ బాక్స్ ఏలో అయితే కంపల్సరీగా అందరూ ఫిల్ చేయాల్సిందే. కాబట్టి ముఖ్యంగా దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. మరి మీ యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మరి ఓటుకి ఎవరు కలిగి ఉన్నారో వారి తండ్రి లేదా గార్డియన్ పేరు, తల్లి లేదా గార్డియన్ పేరు, మరి వారి యొక్క ఓటర్ నంబర్లు ఉంటే ఓటర్ నంబర్ రాయాలి. అలాగే మరి మీకు చూపిస్తాను చూడండి. ఈ యొక్క బాక్స్ మనం బి అనుకుంది. ఎందుకంటే ఈ బాక్స్లో ముఖ్యంగా ఎవరైతే వివరాలు ఫిల్ చేయాలంటే మరి 2002లో ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వారు మాత్రమే బి అనే బాక్స్లో డేటా ఫిల్ చేయాలి. మరి రైట్ సైడ్ ఎవరు ఫిల్ చేయాలంటే మరి 2002 తర్వాత ఎవరికైతే ఓటు కలిగి లేరో మరి వాళ్ళ యొక్క బంధువుల డేటా అనేది దాంట్లో రాయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. అలాగే ఈ ఫామ్ రైట్ సైడ్ కింద మీ యొక్క సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా సైన్ చేసే అవకాశం లేకపోతే మరి మీ బంధువుల తరపున మీరు కూడా సైన్ చేసి సబ్మిట్ చేయొచ్చు డేట్ వేసి. కాబట్టి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, వాళ్ళే చేయాల్సిన అవసరం లేదు, సైన్ ఎవరు చేసినా పర్లేదు. కాబట్టి ఇవన్నీ సబ్మిట్ రాసిన తర్వాత మరి మీ బిఎల్ఓకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ యొక్క ఫామ్స్ అనేవి తీసుకెళ్తారన్నమాట. వెరిఫై చేసి మీకు ఫైనల్ లిస్ట్లో అనేది మీ పేరు ఉండేలా చూస్తారు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏ అనుకున్నాం కదా, ఏ బాక్స్లో త్వరగా మనం ఏం చేద్దామని డేట్ ఆఫ్ బర్త్ అని ఫిల్ చేసేద్దాం అన్నమాట. కాబట్టి క్లియర్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ స్పెసిఫిక్గా ఏమైనా తెలిసి ఉంటే రాయండి. చదువుకుని ఉంటే మీకు సర్టిఫికేట్లో ఉంటుంది. లేదా చదువుకునే వరకు అయితే మ్యాక్సిమం మరి 1 అని ఉంటుంది. లేదా ఆధార్లో కూడా చూసి ఎంటర్ చేయొచ్చు. కాబట్టి ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా యాస్టీస్ అనేది మీరు మెన్షన్ చేయండి.
కాబట్టి గమనించండి, తప్పు అయితే రాయొద్దు, కరెక్ట్గా మాత్రం రాయండి. తర్వాత ఆధార్ నెంబర్ అనేది కూడా మనం ఎంటర్ చేద్దాం. మరి క్లియర్గా రాద్దాం ఆధార్ నెంబర్ కూడా. తర్వాత మొబైల్ నెంబర్ కూడా మరి రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు తండ్రి లేదా సంరక్షకుడు, మీ తండ్రి లైవ్గా ఉంటే వారి యొక్క పేరు రాయొచ్చు, లేదా మరి మీకు గార్డియన్గా ఎవరున్నారో వారి యొక్క పేరు కూడా మీరు రాయొచ్చు. ముఖ్యంగా మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులోనే రాయొచ్చు అండి, ఎలా రాసినా పర్లేదు. కేవలం మనం మిస్టేక్స్ లేకుండా మాత్రమే రాయాలి, అప్పుడు మాత్రం మీకు ఎంత అది ఉపయోగపడుతుంది. కాబట్టి వెరిఫై చేసేవారికి కూడా ఒక క్లారిటీగా ఉంటుంది. గమనించండి, ఒక మీ తండ్రి పేరు రాస్తే ఆ తండ్రి యొక్క మరి ఓటర్ కార్డ్ నెంబర్ మీరు రాయాల్సి ఉంటుంది. తెలిస్తే రాయండి, తెలియకపోతే అలా ఎంటీ ఉంచేయండి. అలాగే మరి తల్లి పేరు కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మరి తల్లి గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే రాయాల్సి ఉంటుంది, లేకపోతే వదిలేయండి. అలాగే ఇన్ కేస్ మీరు కానీ మ్యారీడ్ అయితే మీకు జీవిత భాగస్వామి, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, వాళ్ళ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. పేరుతో పాటుగా ఆ కింద బాక్స్లో కూడా ఓటర్ కార్డు నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. గమనించండి, ఈ కింద ఈ సి బాక్స్ అనేది ఏ బాక్స్ అనేది అందరికీ కామన్, కాబట్టి కన్ఫ్యూజ్ అయితే మాత్రం అవ్వద్దు. మరి ఈ బాక్స్ అనేది అందరూ కూడా ఖచ్చితంగా రాయాల్సిందే. కాబట్టి మీరు పైన ఏ పేరు రాస్తున్నారో ఆ పేరు తగ్గట్టుగా ఇక్కడ ఫాదర్ నేము, లేదా మదర్ నేము, లేదా వైఫ్, లేదా హస్బెండ్ నేమ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బాక్స్ అయితే అందరికీ కామన్, ఖచ్చితంగా ఈ డేటా అంతా ఫిల్ చేయాల్సిందిలే. గమనించండి, కాబట్టి ఇది మెయిన్ బాక్స్ ఏ గురించి. తర్వాత చూడండి ఫ్రెండ్స్. అలాగే మరి మీకు బాక్స్ బి గురించి చెప్పాను కదా, ఈ బాక్స్ బిలో మరి 2002లో ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వారి డేటా మాత్రమే ఈ ఎడమ చేతి వైపు బాక్స్లో రాయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అప్పటికి మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు 40 ఏళ్ళు నిండిన వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంలో ఓటు కలిగి ఉంటారు. కాబట్టి అలాంటి డేటా ఎడం చేతి వైపు మాత్రమే రాయాలి. ఇటేపు రాస్తే కుడి చేతి వైపు రాయకూడదు, కుడి చేతి రాస్తే ఎడం చేతి వైపు రాయకూడదు. గమనించండి, ముఖ్యంగా వాళ్ళ పేరు రాయండి, ఇంటి పేరుతో సహా. నేనైతే మామూలుగా మెన్షన్ చేశాను ఓన్లీ పేరు. కాబట్టి మీరు పూర్తిగా మీకు ఆధార్లో ఉన్నట్టుగా పేరు మెన్షన్ చేయండి. అలాగే మరి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అనేది మీరు లేటెస్ట్ నెంబర్ అయితే మాత్రం రాయొద్దు. మరి 2002లో నెంబర్ వేరు ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసి రాసుకుంటారు, మీరు ఎంటీగా ఉంచండి. అలాగే మీకు బంధువు పేరు, అది భర్త కానీ తండ్రి కానీ వాళ్ళ పేరు రాయండి. ఆ బంధుత్వం మరి మీకు వాళ్ళు వేరేమవుతారు, తండ్రి అవుతారా, భర్త అవుతారా, భార్య అవుతారా, ఏమవుతారో అది కూడా మీరు రాయాల్సి ఉంటుంది, మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత మరి దాని తర్వాత మీకు జిల్లా, మరి పాత జిల్లా అయితే రాయండి. మరి 2002లో అన్నీ ఉమ్మడి జిల్లాలు కాబట్టి ఆ టైంకి మీకు జిల్లా పేరు ఏముందో ఆ జిల్లా మాత్రమే రాయండి. గమనించండి, కొత్త జిల్లాలు మారినాయి కదా, ఈ జిల్లా రాద్దాం అనుకోవద్దు. మరి ఆ టైంలో ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా పేరు రాయండి. తర్వాత మీకు రాష్ట్రం ఖచ్చితంగా ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ మరి క్లియర్గా రాయండి. తర్వాత మరి శాసనసభ నియోజకవర్గం పేరు, మరి ఆ టైంకి మీకు కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ఏమైతే ఉందో అది కూడా రాయాల్సి ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. కాబట్టి దాదాపుగా మన ఎంపీకి, ఎమ్మెల్యేకి ఆ టైం గుర్తుంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఆ యొక్క ఊరు ఉందో ఆ ఊరి పేరు అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మరి వర్గం సంఖ్య, క్రమ సంఖ్య, భాగం సంఖ్య ఇవైతే రాయిద్దండి, ఎంటీగా ఉంచేయండి. మీకు తెలిసినా కూడా రాయొద్దు, ఎందుకంటే ఆ టైం లిస్టులో మరి నెంబర్లు వేరే వేరే ఉంటాయి, ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్లు కూడా వేరే వేరే ఉంటాయి. కాబట్టి అవైతే మెన్షన్ చేయొద్దు. కాబట్టి ఎంటీగా ఉంచేస్తే మీకు బూత్ లెవెల్ ఆఫీసర్ అన్న వాళ్ళు అవి ఫిల్ చేసుకుంటూ సబ్మిట్ చేసుకుంటారు. తర్వాత మనం బాక్స్ సి చూద్దామండి. ఈ సిలో ఏమి రాయాలంటే ముఖ్యంగా చెప్తాను చూడండి. 2002లో మీకు కనుక ఓటు లేకపోతే మాత్రమే ఇక్కడ డేటా రాయాలి. మరి గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరములు, ఇక్కడ మీకు 2002లో ఓటు లేదు కదా అని చెప్పి మీ డేటా రాయకూడదండి. మీ డేటా ఆల్రెడీ పైన ఉంటుంది కదా. మరి దీన్ని ప్రోగ్రామింగ్ మ్యాపింగ్ అంటారు. అంటే 2002లో కనుక మీకు కనుక ఓటు లేకపోతే మీ ఇంట్లో ఎవరికి ఓటు ఉందో, మీ తండ్రికి ఓటు ఉందా, మీ తల్లికి ఓటు ఉందా, లేదా మీ నానమ్మ, అమ్మమ్మ, ఇలా మీకు సంబంధించి మీ ఇంటి పేరు సంబంధించి ఎవరైతే ఓటు కలిగి ఉన్నారో వారి డేటా మాత్రమే రాయాలి, వారి పేరు మాత్రం రాయాలి. మీ డేటా అయితే రాయకూడదు. మీకు 2002లో ఓటు లేకపోతే మీది రాయకూడదు. మీ తరపున మీ బంధువులు అంటే మీకు వంశ పారంపర్యం నిరూపించుకోవడానికి ఈ యొక్క ప్రాసెస్ అన్నమాట. కాబట్టి క్లియర్గా వారి యొక్క పేరు, ఓటర్ కార్డు నెంబరు, మరియు వారి యొక్క తండ్రి పేరు లేదా తల్లి పేరు, వాళ్ళ బంధుత్వం ఏమవుతారు, తర్వాత జిల్లా, మరి రాష్ట్రం. కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి లేదు కదండి. అలాగే మరి శాసనసభ నియోజకవర్గం పేరు ఉంటే తెలిస్తే రాయండి. తర్వాత ఈ క్రమ సంఖ్య, వర్గ సంఖ్య అనేవి కూడా మరి లేటెస్ట్గా మీకు తెలిస్తే రాయొచ్చు, తెలియకపోతే ఎంటీగా ఉంచేయండి. కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి కింద అయితే ఖచ్చితంగా అందరికి కామన్ డేటా రాయాలి. మరి ఎడం చేతి పై బాక్స్ అయితే 2002లో కనుక
మీ కుటుంబంలో కానీ మీరు కానీ ఓటకు కలిగి ఉంటే ఎడమ చేతితో రాయాలి. 2000 ఉన్న తర్వాత మీరు ఓటకు కలిగి ఉంటే రైట్ సైడ్ మాత్రం మీ కుటుంబంలో ఎవరొకరి పేరు, మీ తండ్రి లేదా తల్లి ఆ టైంకి ఎవరైతే ఓటకు కలిగి ఉన్నారో వారి డేటా రాయాలండి. మీ డేటా మాత్రం ఎక్కడ రాయనవసరం లేదు. మీ డేటా ఆల్రెడీ పైన ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన డేటా అంతా ఫోటోతో సహా పైన ఉందన్నమాట. కాబట్టి గమనించండి, ఇటువంటి విధంగా మన ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వెంటనే నేను మీ యొక్క కామెంట్ చూసి నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.